యూత్ అంటే అక్కడ ముసలి కూర్చోవాలి, ముందు వరుసలో కూర్చోవాలి. ముందు వరుసలో కూర్చున్న వాళ్ళని మాత్రమే యూత్ అంటారు. వెనకాల కూర్చున్న వాళ్ళంతా అది నేను అనక ముందుకే మీరే అనుకుంటున్నారు కాబట్టి కొంచెం ముందుకు వచ్చి తమ్ముడు ముందుకు రావాలి ప్లీజ్. దయచేసి ముందుకు వస్తే బాగుంటుంది. లిఫ్ట్ అన్నారు కదా, ఇప్పుడు మీరు మాటలు వింటారా? స్టూడెంట్స్ అంటే ఎట్లుండాలి? థ్యాంక్ యూ. ఇక మీరు రారని మాకు అర్థమైపోయింది, కానీ వచ్చిన వాళ్ళకి థ్యాంక్స్, రాని వాళ్ళకి క్యాన్సర్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు బీసీ ధూమ్ధామ్ 42% రిజర్వేషన్ కోసం బీసీ ధూమ్ధామ్ అని వినగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. ఎందుకనంటే నేను ఇక్కడ కొన్ని మాటలు చెప్తా, అవి తప్ప ఒప్ప, తప్పులు మాట్లాడితే క్షమించాలి. పెద్దలు చాలామంది ఉన్నారు ఇక్కడ, చిరంజీవి సార్, దాసరి శ్రవణ్ అన్న, అనిల్ అన్న, అందరు ఉన్నారు. తెలంగాణలో పండుగైనా, పబ్బమైనా, సావైనా, దుఃఖమైన, కష్టమైన, దేనికైనా పాటతో ముడిపడి ఉంటుంది. ఉద్యమమైనా దేనికైనా పాటతో ముడిపడి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని అంటే చాలామంది పెద్దలు చెప్తుంటారు, మాకు మేము కూడా కళాకారులం చాలా గర్వంగా ఫీల్ అవుతాం. తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో మా పాట భాగమైనందుకు. ఇందాక చిరంజీవి సార్ చెప్పారు, తెలంగాణ ఉద్యమం మలిదశ, తొలిదశ ఉద్యమంకి పాటనే పునాది రాయిగా మిగిలింది. కాబట్టి బీసీ ఉద్యమానికి కూడా పాట తోడు కావాలని చెప్పి సార్ ఒక పిలుపునివ్వడం జరిగింది. సార్ ఖచ్చితంగా అన్ని పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా, మేమైతే కళాకారులం, కండువాలు కప్పుకొని అఫీషియల్గా అయితే పార్టీలకు పనిచేయలేము. మా పాట అందరికీ ఉంటుంది, కానీ స్పెషల్గా బీసీ ఉద్యమానికి పాటని, కవులని, కళాకారులని, అన్ని కులాల వాళ్ళని, ఓన్లీ బీసీలనే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ అంత బహుజన బిడ్డలు అందరం కాబట్టి పాటని పునాది రాయిగా వేసి పాటని ముందుంచి ఉద్యమాన్ని నడిపిస్తే ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం వస్తుందని చెప్పి నేను ఆడబిడ్డగా ఈ వేదిక నుండి తెలియజేస్తున్నా. చాలామంది కవులు, కళాకారులు ఈ వేదిక నుంచి మమ్మల్ని విలువలేరు, మేము రాలేము, మిమ్మల్ని పిలుస్తున్నారు అని చాలామంది మాకు ఫోన్లు కూడా వస్తాయి సార్. ఇట్లాంటి వేదికల మీద నేను పాల్గొన్న తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక మంది ఉద్యమంలో పాటలు రాసిన కవులు, కళాకారులు, కోదారి సీనన్ ఉన్నాడు, అసైదుల్లా హారతి, కాళ్ళ గజ్జల గమ్మతి. ఈ పాట లేని ధూమ్ధామ్ వేదిక ఉందా? ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం, ఈ పాట రాసిన అభినయ్ సీనన్, ఈ పాట లేని వేదిక ఉందా? ఇట్లాంటి అనేక పాటలు రాసిన వరంగల్ సీనన్ ఉన్నాడు, మిట్టపల్లి సురేందర్ అన్న, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ. చాలామంది ఇట్లాంటి అనేక పాటలు రాసిన కవులు, కళాకారులు, రచయితలు, వాగ్గేయకారులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా అన్ని పార్టీల లీడర్లు, బీసీ సంఘాల లీడర్లు అందరికీ నేను ఒక ఆడబిడ్డగా చెప్తున్నా అన్న, ఆవేదనతో చెప్తున్నా. ఎందుకంటే చాలామంది అంటుంటారు, వింటుంటా నేను ఇక్కడ నేనైతే ఓపెన్గా చెప్తా, మీడియా వాళ్ళు ఏమైనా రాసుకొని తెలియదు నాకు, కానీ చాలామంది ఏమంటారు అంటే కేసీఆర్ సార్కి పాట బలం బాగా తెలుసు అని అంటారు. మీరందరూ చూసింటారు, ఉద్యమం అంతా ఎవ్వరు స్పీచ్లు విని చైతన్యమైన వాళ్ళు ఒక 50% ఉంటే 50% పాటనే చైతన్యం చేసింది తెలంగాణ ఉద్యమంలో. అనేక సందర్భాల్లో మేము కాళ్ళకి చెప్పులు లేకుండా 12 గంటలు గోసి గొంగడేసుకొని ఎర్ర టెండలు కూడా తిరిగేవాళ్ళం మేము. అప్పుడు మాకు ఆకలైందా, ఏమైంది, దాహం వేసిందా, దూపైందా అని ఏం పట్టించుకోకుండా పోతూనే ఉంటుంటివి. అంటే పాట అంటే అంత పిచ్చుండే. చదువుకు అందుకే దూరమైనది. ఉస్మానియాకి రాగానే నేను కూడా ఇక్కడ చదువుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. సో కాబట్టి అందరికీ దయచేసి నేను శిరస్సు వంచి ఒక విన్నపం ఏంటంటే, కంపల్సరీ బీసీ ఉద్యమంలో పాటని, కవులని, కళాకారులని పెద్ద ఎత్తున మీరందరూ భాగస్వామ్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొన్న మీరందరూ చూసిర్రు ఎస్సీ వర్గీకరణ 1,00,000 డబ్బుల ప్రోగ్రాంలో కూడా మందకృష్ణ ఏం చేసిండు, కవులు, కళాకారులు ఓన్లీ మా జాతి బిడ్డలే కాకుండా బీసీ బిడ్డలు, ఓసీ బిడ్డలు అందరినీ, కవులు, కళాకారులను కలుపుకొని పోయి
లక్ష డబ్బుల ప్రోగ్రాము నిర్వహించాలని చెప్పి ఒక నెల రోజుల ముందు కార్యాచరణ మొదలు పెడితే నెల రోజులలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ముసలవ్వ కూడా తెలిసింది లక్ష డబ్బుల ప్రోగ్రామింగ్ అనేది. ఎస్సీ వర్గీకరణ ఎందుకు వర్గీకరణ కోసం కొట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది అందరినీ కలుపుకొని పోయారు. అంటే రాష్ట్ర స్థాయిలో దేశం కూడా ఒక తెలంగాణ వైపు చూసింది ఒకనొక సందర్భంలో. దానికి పాట కవులు కళ కొన్ని 150 పాటలు వచ్చినాయి. మీరు అందరు చూసే ఉంటారు కదా సోషల్ మీడియాలో. కాబట్టి పాట బలం చాలా గొప్పది అని నేను చెప్పుకుంటా చాలా గర్వంగా. ఎందుకంటే నేను కళాకారిని కాబట్టి పాట భాగస్వామ్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గర్జించరా నువ్వు గర్జించరా బీసీ సోదర నువ్వు గలమిప్పరా, గర్జించరా నువ్వు గర్జించరా బీసీ సోదర నువ్వు గలమిప్పరా, గర్జించరా నువ్వు గర్జించరా బీసీ సోదర నువ్వు గలమిప్పరా, గర్జించరా నువ్వు గలమిప్పరా బీసీ సోదర నువ్వు గలమిప్పరా. పూర్వజన్మల పాపమను భవించినాము, మీరు అందరు బాగా బిరుగా చూసి రాయడా చేతులన్నీ ఎత్తరా తమ్ముడు ఇట్లుంటే ఏడా ఆలోచుకుంటాం. అప్పర్ క్యాస్ట్లో ఎట్లుంటుంది, ఒక్కరిని గుర్తుపంటే 10 మందికి గుర్తొస్తారు. ఇట్లుంటుందా? అందరూ ఒకసారి చేతెత్తే ఈ కెమెరాలు అడు తిరుగుతాయి. ఒకసారి చేతెత్తాలి, అందరూ గుడికి ఎత్తాలి. అందరూ జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీ నాయకత వర్ధిల్లాలి, బీసీ నాయకత వర్ధిల్లాలి, సాధిద్దాం సాధిద్దాం బీసీ ఆశయాలను సాధిద్దాం. థాంక్యూ. బీసీ రాజ్యాధికారం సాధిద్దాం. ఇక్కడ తమ్ముడు పాటమ రాంబాబు ఉన్నాడు. ఒక్కసారి బీసీ ధూమ్ధాంకి తమ్ముడిని కూడా మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చప్పట్లతో ఒకసారి తమ్ముని వేదిక మీద మిట్టపల్లి సురేందర్ అన్న కొద్దిసేపట్లో వేదిక మీదకి వస్తాడు. చప్పట్లలో కొట్టారు ఆయన మీకు దండ పెడతారు. ఎందుకు థ్యాంక్ యూ.
సరే ఒకసారి మనందరం కిరణకు చప్పట్టు కొట్టాలి. ఇంత సుదీర్ఘంగా ఇప్పటిదాకా కూడా మామూలుగా మీటింగ్ పెడితే పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే ఏం చేస్తారు, ఒక క్వార్టర్స్ ఇస్తారు, బిర్యానీ ఇస్తారు, బిర్యానీ పెట్టించి కారు పెడితే వస్తారు. కానీ ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చారు, అది బీసీల రక్తం మనందరిది కూడా. ఈ రోజు కాదు మన రాంబాబు నాకు స్వాగతం. ఎప్పటికైనా మాకు ఒక ఆశయం ఉన్నది, మన లడ్డు మనకే పెట్టిపోతాడు. అవునా కదా? మన దాసో శ్రవణన్ ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో అన్నతోటి చాలా సార్లు పనిచేసినాం. మా అనిల్ అన్న ఉన్నాడు, చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అన్నకు నేను 6 పాట పంపించిన. కానీ మేము అనుకుంటున్నాం ఎప్పటికైనా ఈ చరిత్రని నిర్మించేది బీసీలే, ఈ చరిత్ర తిరగరాసేది కూడా బీసీలే. ఎందుకంటే ఒక్కసారి బీసీకి అధికారం దొరికితే ఇక వదిలిపెట్టాడు. ఎందుకు అరే తిరిగే కుమ్మరి సారు చరిత్రమలు పొదిపినాము, అరిగే కమ్మరి పొలి మీరు మరలను సృష్టించినాము, నేతనేసి ఒంటి కొలవలిచ్చినాము, పండా కులాలన్నీ ముత్తులల్ల మునిగిపోగా, చెట్టు నుంచి కళ్ళు తీసి సేవ తీర్చే గౌడన్నా, ఈ నీతికెళ్ళ జాతులన్నీ ఏకమై ఎదురు పడితే ఏనాటి మరువాదున ఎల్లగొట్ట నీక ఇప్పుడు జెండా కొట్టరే బిసీల జెండా కొట్టరా, నీకు తెలుప పరుగు చూసి సేపగాడగని పెట్టి సిక్కుల దారాల నింపి సిద్ధమైన వలలనేసి ఉరుములల్ల మెరుపులల్ల ఎగసేటి ఆరుపే సవాలు విసిర సంద్రంపై తెస్తన్నా, చేసి పెట్టి కొల్లగాసి అరగులెల్ల తిరిగినాము, వై ముక్కలా మర్మమేంద్ర ఎరిగినాము. మీ అందరూ తెలుసా ఈ సమాజంలో మొట్టమొదటి డాక్టర్ ఎవరు? ఓ నాయ బ్రాహ్మణ సోదరి మంత్రసాని మొట్టమొదటి డాక్టర్ ఈ సమాజానికి. అవునా కదా? ఎందుకంటే కడుపులో అడ్డం తిరిగిన పిండాన్ని కూడా తల్లికి బిడ్డకు ఏ అభయం లేకుండా పురుడు పోసిన మొట్టమొదటి డాక్టర్ మా నరసప్ప. మరి అలాంటి చరిత్రను ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఇక్కడ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ మన చర్చ చెప్తున్నారా? అసెంబ్లీకి పునాది రాయి కొట్టింది మా ఒడ్డెర బిడ్డ. మరి ఒడ్డెర బిడ్డలు ఒక్కరన్నా అసెంబ్లీలో ఉన్నారా? ఇలా మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మంచిగా బట్టలు ఉతుక్కొని మంచిగా సబ్బుతో వచ్చినాం, కానీ మట్టిలోనే సబ్బును కప్పెట్టిన నా రచక బిడ్డ చరిత్ర అని చెప్పిరా? ఇలా డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే 40 లక్షలు అవుతుంది. కానీ నా కుమ్మరి సోదరుడు మాయముంత పొట్టును కోసి దర్వాజ పెడితే ఆ మాయముంతలో ఉన్న పొట్టు డిఎన్ఏ టెస్ట్ ఎవరు కనిపెట్టాడు? అది మా కుమ్మరి సోదరుడు కదా. మా మిరియాలు కూడా కిడ్నీలో రాళ్ళు వస్తే డాక్టర్ గారికి పోతే ఏమన్నాడు? పొద్దునే పోయి 4 సీసాల ఈతకలు రాదు, నీ కిడ్నీలో రాళ్ళు ఉండాలి నాకు చెప్పని చెప్పిండు. అవునా కదా? అరే పిండను పిండగ తొలివి అందమైన దారులేసి పునాదులై కోవెల ప్రకారమై రాజి భవనాలకు చంద్రశిలా వెలుగులమై ఉలిమనలా కన్నులతో ప్రగతికి ప్రాణం పోసి చంద్రమైన తోటి వెదురు బుట్టలల్లితివి. మనం ఏ దేవుణ్ణి కించపరచం, కానీ ఈ సమాజం ఇంకో 1000 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటుందని చెప్పేసి తన మనోనేతలతో కాలజ్ఞానం రాసిన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మా బీసీలో పెట్టారు. అవునా కదా? ఇప్పటికి కూడా అంటారు మా ముసలోళ్ళు, అరే ఎండకాలం వాళ్ళ భర్తనే ఏంద్రా ఆ బ్రహ్మంగారు చెప్పింది నిజమేరా అని. అంటే
నిజంగా మన బీసీ కులంలో పుట్టిన ఆ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత గొప్పోడు. అవును. ఓకే ఓకే అన్న సందీప్ ప్రసాద్ ప్లీజ్ స్టేజ్కి రావాలి కోరుతున్నాం. ఎందుకంటే సోదరా ఇలా సంచార జీవులు ఉన్నారు, సంచార జాతులు. అరే సచ్చే కాడ మనమే సాగు కాడ మనముండే పత్తి నింపి పరుపులల్లినది మనమే కళ్ళ వెలుగు దివ్య మనమే ఇన్ని సేవలను మంది ఈనంతా చూసిన అనగాడున తనమంతా భక్తి శిలరుడానే. పండుగ కట్టరా బహుజన పండుగ కట్టరా జెండా కట్టరా బిసిల జెండా కట్టరా పండుగ కట్టరా బహుజన పండుగ కట్టరా జెండా కట్టరా బిసిల జెండా కట్టరా. కాబట్టి సోదరా ఎప్పటికైనా ఈ రాష్ట్ర అసెంబ్లీల సంతకం పెట్టే ముఖ్యమంత్రి మా బీసీ కావాలని ఎప్పటికైనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అది మాది ఎప్పుడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నవి, ఓట్లు మనే, సీట్లు కూడా మనే కావాలి ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఒక్కసారన్నా బీసీలు ముఖ్యమంత్రి కావాలి. బీసీలు ముఖ్యమంత్రి అయితే అంటే ఎందుకంటే మా శ్రవణ ఉన్నాడు, అనిల్ అన్న ఉన్నాడు. మీరు ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఏ టైంలో ఫోన్ చేసినా చెప్పు తమ్మి అంటాడు. అమ్మ కూడా ఏమంటది, కొడుక అన్నం తిన్నావా అంటది. మన బీసీలు కూడా మంచిగా తమ్మి బాగున్నావా అంటారు. కాబట్టి మన వాణి మనం ప్రేమించుకుందాం, మన వాణి మనం ముందుకుందాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఇప్పుడు మా అన్న రాంబాబు అన్న. బీసీలకు 42% అని కార్యక్రమాన్ని తీసుకొని ఇంత పెద్దగా ఆర్గనైజేషన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆర్గనైజేషన్కి వందనాలు తెలియజేస్తూ నాటి నుండి సాయుధ పోరుకు సై సై అంటూ విప్లవ బాటకు జై జై అంటూ సాగిన రణాన దక్కిన ఫలాన ఒరిగిన వీరుల నెత్తుటి మంటల మొట్టమొదటి అమరుడు దొడ్డి కొమరయ్య బీసీ. బాంచన్ని కాల్మొక్త కాదురా బ్యాంచర్ ఒట్ల గింజ ముట్టద్దు అని ఎదురు తిరిగిన వీరనారి చాకలి ఐలమ్మ బీసీ. చెప్పుకుంటా పోతే తొక్కవన్నది తొక్కినోళ్ళు, వాళ్ళని ఎక్కినోళ్ళు మనమే. ఇప్పుడు మన హక్కుల కోసం కొట్లాడాలి, ఇప్పుడు మన హక్కుల కోసం నిలబడాలి, మన హక్కుల కోసం కలవడాలని కదా ఈ మీటింగులు పెట్టేది. దుగ్గునాల కింద మేము నడిపిస్తామంటారు. నువ్వు నడిపించేది ఏందిరా మామూలని? మాకు దమాక్ లేదా? మేము చదువుకోలేమా? మేమే మిమ్మల్ని నడిపించడం కాదు నాటి నుంచి, మేమే కాదు మీకోసం నడిచింది నాటి నుంచి. కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, సబ్బండ అంటే సహస్ర ఉత్తుల సమస్త చిహ్నం, సమైక్య జీవన సౌందర్యానికి సమానమైనది లేదే లేదో అన్నాడు గురజాడ అప్పారావు నాడు. ఉత్పత్తి కులాలు లేకుండా, మా ఉత్పత్తి లేకుండా మీకు కుర్చీలు వేసే దగ్గర, మీకు జెండాలు మోసే దగ్గర, మీకు జేజేలు కొట్టే దగ్గర గందుక మేము పొద్దుకంగా పారవోసే రొచ్చెక్కువైపోయి మా పోరగాలను జడగొడతారా. ఇదివరకు ఏ మీటింగులు జరిగినా ఆఖరికి గణపతి బొమ్మలు పెట్టినా మనం పందిర్లు వేయాలి, మనమేమో గుందలు నాటాలి. ఆర్గనైజేషన్ మాత్రం వాడు వచ్చి చేస్తాడు కూర్చొని. అరే రమేష్ నువ్వు అది పెట్టుకో, ఇది ఇప్పుడు అట్లా లేదు, జమానా మారింది. మన పోరగాళ్ళు మనోళ్ళే చేసుకుంటారు. గట్లనే రాజకీయంలో కూడా మనకై మనం రావాలి, మన వాటాకై మనం నిలబడాలి, మన కోటాకై మనం కొట్లాడాలి. అంతే తప్ప అయ్యని బాధ్యత లేదు, మొత్తం మనదే. జై బీసీ, జై బీసీ, మళ్ళీ అవకాశం వస్తుంది. ఇప్పుడు ఇక పూనుకున్నాక మళ్ళీ వస్తా. మరి ఇప్పుడే వచ్చినటువంటి అన్న మధ్యాహ్న సందీప్ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము.